గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రెండో దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. చదవబడిన వాక్యము ఎవరి గురించి రాయబడిందంటే రాజైన ఉజ్జియా గురించి రాయబడింది. రాజైన ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను అనే మాట రాయబడి ఉంది. అది రాజు విషయంలో కానీ, నా విషయంలో అయినా, నీ విషయంలో అయినా బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మనము దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు మనలను ఆశీర్వదించారు. మనం ఆయన ఆశ్రయించడం మన పని, ఆశీర్వదించడం ఆయన పని. మనం ఆయనకి నమ్మకంగా ఉంటే ఆయన మన పట్ల బహు నమ్మకంగా ఉండే దేవుడు. ఉజ్జియా తన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించెను అనే మాట తీసుకుందాం. దేవుని ఆశ్రయించుట అంటే ఆయనను ఆశించుట, ఆయనను ఇష్టపడుట, ఆయనను ప్రేమించుట, ఆయనకు దగ్గరగా ఉండుట, ఆయనతో సరైన సత్సంబంధం కలిగి ఉండుట. ఉజ్జియా దేవుని ముఖమును వెతికాడే కానీ ఆయన సన్నిధిని వెతికాడు కానీ ఆయన చేతిని వెతకలేదు. ఆయన చేతిని వెతకడం అంటే నాకు ఆ మేలు చెయ్యి, ఈ మేలు చెయ్యి అనేది ఆయన చేతిని వెతకడం అంటే. ఆయన ముఖమును వెతుకుట అంటే ఆయన సన్నిధిని, ఆయన ప్రజెన్స్ని, ఆయన తోడును కోరుకున్నాడు. చాలా మంచిది. అందుకనే ఉజ్జియాని దేవుడు చాలా గొప్పగా దీవించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఆ విధంగా దేవునికి ప్రీతికరంగా ఈ రాజు జీవించడానికి గల కారణం ఇక్కడ చెప్పాడు. ఒక దైవ సేవకుడు జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాను అనే మాట ఇక్కడ ఉంది. అంటే ఇతడికి దేవుని యొక్క ప్రత్యక్షత విషయమైన తెలివి కలిగిన, అంటే బహుశా దేవుని యొక్క కలలు, దర్శనాలు పొందడం, వాటికి అర్థాలు చెప్పడం ఏదన్నా అవ్వచ్చు. దేవుని గూర్చిన కొన్ని సత్యాలు తెలుసుకుంటూ ఆ యొక్క సత్యాలను బోధిస్తూ ఉంటే ఒక మంచి మెంటోర్, భక్తుడైనటువంటి రాజు అయిన హిజ్కియాకు ఉన్నాడు. ఆయన పేరే జకర్యా. ఈ జకర్యా అనే దైవ సేవకుడు, దేవుని బిడ్డ. ఆయన మాటలు, ఆయన బోధన, ఆయన యొక్క చెప్పిన సలహాలు వింటూ ఈ యొక్క రాజు అయిన ఉజ్జియా అభివృద్ధి పొందాడు. దేవుని వాక్యాన్ని విన్నాడు, దేవుని కౌన్సిలింగ్ని విన్నాడు. ఏది తప్పు, ఏది రైట్ అని ఆయన చెప్పినట్టుగా చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఒక దైవ సేవకుని మనం పెట్టుకుని ఆయన యొక్క మాటలు వింటూ, ఆయన మాటల ద్వారా దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటూ ఉండడం చాలా అవసరం. మనకి కూడా ఒక స్పిరిచువల్ మెంటర్ ఉండడం చాలా అవసరం. ఈ రాజుని ఉజ్జియా అలా ఉన్నాడు. అయితే ఇక్కడ బాధ ఏంటంటే, ఒక వ్యక్తి పాస్టర్ గారు ఒక మంచి పాస్టర్ గారి ద్వారా, ఒక దైవ సేవకుని ద్వారా వాక్యాలు పొందుకోవడం అనేది చాలా మంచిదే. అయితే ఆ వాక్యాలు పొందుకున్న వ్యక్తి దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి కానీ ఇంకెప్పుడు మధ్యలో మీడియేటర్ కింద పాస్టర్ గారిని పెట్టుకోకూడదు. పాస్టర్ గారు ఉండొచ్చు, వేరే ఊరు వెళ్ళిపోవచ్చు, పాస్టర్ గారు ఉండొచ్చు, చచ్చిపోవచ్చు. పాస్టర్ గారు చచ్చిపోతే లేక పాస్టర్ గారు నీకు దూరం అయితే దేవుడు నీకు దూరం అయిపోకూడదు. కొంతమంది బైబిల్లో చాలా సందర్భాల్లో ఆయా కాలంలో ఆయా దైవ సేవకులు బ్రతుకున్నంతకాలం బాగుండేవారట. దైవ సేవకుడు చనిపోయిన తర్వాత మళ్ళీ త్రోవ తప్పిపోయేవారట. రాజైన యోషియా కూడా అలాగే. కాబట్టి ఇక్కడ రాజైన ఉజ్జియా, ఇతడు తన యొక్క మెంటార్, స్పిరిచువల్ మెంటార్ అయినటువంటి ఉజ్జియా అనే దైవ సేవకుడు బ్రతుకున్నంత కాలం దేవునికి ప్రీతికరంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. కాబట్టి అతని ఆశీర్వాదం కండిషనల్ బ్లెస్సింగ్ అంటారు. షరతులతో కూడిన ఆశీర్వాదం. ఏంటా షరతులు? దేవుణ్ణి ఆశ్రయించుట, అభివృద్ధి పొందుట. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. 91 కీర్తన 14వ వచనం నుంచి ఉంటుంది. అది కండిషన్. నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నేను దీవిస్తున్నాను. ఉజ్జియా తన దీవెనలన్నీ కండిషనల్ బ్లెస్సింగ్స్ అని అతను తెలుసుకున్నాడు. అయితే దేవుడు అతన్ని ఎంతవరకు హెచ్చించాడు అనేది మనం చూస్తే, దేవుణ్ణి వెతుకున్నంత వరకు దేవుడు అతన్ని హెచ్చిస్తూనే ఉన్నాడు.
అతడు దేవుని గణపరిచినంత కాలము అతడిని దేవుడు హెచ్చిస్తున్నాడు. కానీ ఒకానొక సందర్భంలో దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి తన గర్వహంకారాలు పెరిగి దైవ సేవకులు వెళ్ళవలసిన పరిశుద్ధ స్థలంలో దేవునికి ధూపం వేసే పాస్టర్ల పని, దైవ సేవకుల పని. అతడు వారందరిని ఎదిరించి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నేను రాజుని, నాకు సర్వ హక్కులు ఉన్నాయని వెళ్ళాడు. దేవుని ఉగ్రతకు లోనయ్యి స్పాట్లో లెపర్సీ వచ్చింది. చచ్చిపోయేంత వరకు లెపర్సీతో బాధపడుతూనే చనిపోయాడు ఈ రాజైన ఉజ్జియా. దేవునికి లోబడి దేవుని వెతుకున్నంతకాలం దేవుడు అతను గణపరిచాడు. దేవుని గణపరచడం మానేసి తన్ను తాను హెచ్చించుకోవడం స్టార్ట్ చేశాడు. దేవుడు అతన్నే తగ్గించాడు, అతను తొక్కేశాడు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత ఆశీర్వాదాలు ఏమీ కూడా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అవ్వచ్చు, ఉద్యోగంలో అభివృద్ధి అవ్వచ్చు, ఏదన్నా అది మనకి హాని ఏమి చేయదు. కానీ దానివల్ల మనకి మేలే జరుగుతుంది. కానీ ఆశీర్వాదాలు మనం పాడు చేయవు. కానీ ఆ ఆశీర్వాదములకు కారకుడు ఎవరు అనేది ఆయన్ని మర్చిపోతే మనకి ఆ ఆశీర్వాదాలే శాపాలుగా మారుతాయి. దేవుడు నా వెనకాతలు ఉండి, నా వెనువెంట ఉండి నన్ను ఇంత స్థితికి హెచ్చించాడు అనేది మర్చిపోయి నా కష్టార్జితం, నా తెలివి, నా బలము, నా ఇన్ఫ్లుయెన్స్ అనుకున్నామా? దేవుడు మనిషిని తొక్కాడు అంత పని కాదు. ఆయన చెప్తున్నాడు కదా, ఎండిన చెట్టుని చిగురింప చేసేవాడు, చిగురించిన చెట్టుని ఎండగొట్టేవాడు కూడా ఆయనకి పెద్ద పని కాదు. కాబట్టి మన ఆశీర్వాదాలన్నీ ఆయన దయ, ఆయన భిక్ష, ఆయన కృప మాత్రమే. దేశమంతా ఎండిపోతే ఇస్సాకు విత్తనాలు విత్తితే 100 రెట్లు పండడం అంటే ఏంటంటే, ఇస్సాకు చెయ్యి అంత గొప్పదనా? ఇస్సాకు విత్తిన విత్తనం అంత గొప్పదా? నేల అంత గొప్పదా? అందరిది అదే నేల, అందరూ అయ్యే విత్తనాలు విత్తారు. అవన్నీ ఎండిపోయి ఇస్సాకు విత్తనం ఫలించిందంటే నా విత్తనం గొప్ప కాదు, నా భూమి గొప్ప కాదు, విత్తిన నా చేయి గొప్ప కాదు, నా వెనువెంట ఉండి నన్ను ఫలింప చేస్తున్న నా దేవుని గొప్పని ఇస్సాకు దేవుణ్ణి నమ్మకంగా వెంబడించాడు. కాబట్టి అంచెలంచెలుగా దేవుడు ఇస్సాకుని గొప్ప ఉన్నత స్థితికి అన్యుల భూమిలో, అన్య దేశంలో హెచ్చించాడు. కాబట్టి మన జీవితకాలం అంతా దేవుని వెంబడిద్దాం. ఒక మంచి దైవ సేవకుల బోధలో నడుద్దాం. ఆ బోధలో నడిచి దైవ సేవకుని ఆధారం చేసుకోకుండా దేవునికి దగ్గర అవుదాం. దైవ సేవకుడు ఉన్నా లేకపోయినా దేవునితో క్లోజ్ అటాచ్మెంట్ కలిగి జీవిద్దాం. దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఈ ఆశీర్వాదములకు కారణం దేవుడు నా యేసయ్య అని చెప్పి సాక్ష్యం చెప్పుకుంటూ ప్రభుని మహిమపరుస్తూ జీవిద్దాం. మనం ఎంత హెచ్చుగా దేవుని మహిమపరుస్తామో దేవుడు అంతగా మనల్ని ఘనపరుస్తాడు. ఆయనకి చెందవలసిన మహిమ మనం ఎప్పుడైతే దోచుకుంటామో మనల్ని దేవుడు ఘనహీనులుగా కూడా చేయగలడు. కాబట్టి దేవునికి ప్రీతికరంగా నడిచి దేవుని మహిమపరుస్తూ ప్రభువుకు సాక్షిగా జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, రాజైన ఉజ్జియా తన తండ్రి సమయంలో ఉన్న జకర్యా అనే ఒక దైవ సేవకుని యొక్క దినములలో ఎంతో నీకు ప్రీతికరంగా జీవించి ఆశీర్వదింపడ్డాడు. తర్వాత గర్వహంకారం కలిగిన వాడై నీకు విరోధంగా చేసి అయ్యా శాపగ్రస్తుడై నైనా ఎంతగానో శిక్ష అనుభవించాడు. మా జీవితంలో ప్రభువా, మీరు మమ్మల్ని హెచ్చించకముందు, దీవించకముందు మేము ఎలా నీ వైపు చూసి ఆధారపడ్డామో, హెచ్చించి దీవించిన తర్వాత ఇంకా ఎక్కువగా నీకు రుణపడి నీ కృతజ్ఞతగా జీవిస్తూ నిన్నే మహిమపరిచే జీవితం మాకు దయచేయండి యేసుక్రీస్తు ప్రభువా. అయ్యా మా జీవిత కాలం అంతయు నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యం దయచేయమని ఈ వాక్యం మా జీవితంలో మమ్మల్ని మేలుకొలిపి నాయనా నీ సేవకుల వాక్యాలకు లోబడి నీతో సత్సంబంధం కలిగి అన్ని స్థితుల్లోనూ నిన్నే మహిమపరిచే జీవితం మాకు ఎల్లప్పుడూ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. 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 God bless you. Have a very blessed day.